వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఇది కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకంటే గత సంవత్సరం జీవితంలో చాలామంది ఎన్నో ఒడిదుడుకులతో జీవితాన్ని మొదలుపెట్టారు, ముగించారు. ఈ 2026వ సంవత్సరం అయినా కానీ అద్భుతంగా ఉండాలని కోరుకోనటువంటి వాళ్ళు ఎవరుంటారు? అందరికీ మంచి జరగాలనే ఉద్దేశ్యమే కదా. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేర్చడానికి ఆ ప్రకృతి, ఆ పరమేశ్వరుడే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు ఈ 2026 తొలి రోజుల్లోనే అందించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. వినీలాకాశంలో అద్భుతమైనటువంటి సుందరమైన దృశ్యం చోటు చేసుకోబోతుంది. అదే శివముక్కోటి జనవరి 3వ తారీఖు రోజున. ఏంటండి ఈ శివముక్కోటి? ఇంతకుముందు డిసెంబర్ 16వ తారీఖు రోజున అయిపోయింది కదా మార్గశిర మాసంలో, మళ్ళీ ఏంటి అని అంటారా? మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కార్యక్రమంలో కూడా మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం శివముక్కోటిగా భావిస్తే, శాస్త్ర ప్రకారము ధనుస్సు రాశిలో రవి ఉండగా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు అది శివముక్కోటి. కాబట్టి ఈ యొక్క పుష్యమాసంలో ధనుస్సు రాశిలో రవి ఉండగా ముక్కోటి ఏకాదశి కూడా జరుగుతుంది. ఆ ముక్కోటి ఏకాదశి తదనంతరం పుష్య పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. మరియు ధనుస్సు రాశిలో రవి ఉంటాడు. కాబట్టి శివముక్కోటి జనవరి 3వ తారీఖు రోజున చేసుకోవడం అనేటువంటిది శాస్త్రసమ్మతమైనటువంటిది. ఏంటండి ఈ శివముక్కోటి? అసలు దీని గురించి ఎక్కడైనా మనకు శాస్త్రంలో ఉందా అంటే ఎక్కడా కూడా మనకు పురాణాల్లో లేదు. కానీ వేల సంవత్సరాలుగా ఆచారంలోకి ఉన్నది. అయితే ఈ ఆచారాన్ని బహుళ వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు కంచిపీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర స్వామి వారు, నడిచే దైవము ఆయన. కంచిపీఠాధిపతులు చిదంబరంలో ఈ ఆరుద్రోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటుంటారు. కాబట్టి ఈ రోజున కంచిపీఠాధిపతులు చిదంబరంలో వేంచేసి ఆరుద్రోత్సవాన్ని తిలకించి తదనంతరం కొన్ని దేశక్షేమం కోసం కొన్ని శాంతి క్రియలు చేపడతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క జనవరి 3వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి శివముక్కోటి, ఆ రోజున ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రము ఈశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం. అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటిది, పార్వతీ పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రములు మిథున రాశిలో ఉంటాయి. మృగశిర నక్షత్రం 4వ పాదం అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం. సతీదేవి పార్వతీదేవిగా హిమవత్ పుత్రికగా జన్మించినటువంటిది. ఆ మృగశిర 4వ పాదం మిథున రాశిలో ఉంటుంది. వెంటనే వచ్చే ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం మళ్ళీ మిథున రాశిలోనే ఉంటుంది. 7 గంటల నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో గనక మీరు శివ పరివార దేవాలయానికి లేదా శివాలయానికి చేరుకోండి. ఎందుకనంటే ఆ సాయంకాలం 7 నుంచి 8 గంటల 5 నిమిషాల మధ్యకాలంలో మృగశిర నక్షత్రం 4వ పాదం ఉంటుంది. పౌర్ణమి తిథి కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గణపతికి నమస్కారం చేసి, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసి, తదనంతరం ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి లింగానికి సంపూర్ణంగా నమస్కారం చేసి అర్చన జరిపించుకొని, మీ యొక్క ఇచ్ఛాశక్తి వల్ల, క్రియాశక్తి వల్ల, జ్ఞానశక్తి వల్ల నాకున్నటువంటి కష్టములు ఈ 2026 సంవత్సరంలో తొలగిపోవాలి, అందుకోసమై నేను ఈ యొక్క శివముక్కోటి వ్రతాన్ని ఆచరించబోతున్నాను, అనుగ్రహించు స్వామి అని చెప్పి పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని, తదనంతరం అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఇదే విధంగా వేడుకొని అమ్మవారికి కుంకుమార్చన జరిపి ఇంటికి రావాలి. ఆ రోజంతా రాత్రిపూట ధూమపానము, అంటే ప్రదోషకాలం నుంచి 2వ తారీఖు ధూమపానము, మద్యపానము, అలాగే మాంసాహార భోజనము, దాంపత్యము పనికిరాదు. వీలుంటే భూశయనం, నేల మీద నిద్రించే అలవాటు చేసుకోండి. తెల్లవారుజామున 3వ తారీఖు తెల్లవారుజామునే 2:30 కల్లా వీలైతే నిద్ర లేవండి. లేచి
కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 3 గంటల నుంచి 5:30 మధ్య కాలంలో ఆకాశంలో తూర్పు వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ, ఈస్ట్ వైపునైనా కానీ, లేదా ఆగ్నేయం వైపునైనా కానీ మీకు ఈ విధంగా 3 చుక్కలు నిలువుగా లేదా 3 చుక్కలు అడ్డంగా కనిపిస్తాయి. ఆరుద్ర నక్షత్రాన్ని గుర్తుపట్టే విధానం మీకు మొదలు చెప్తున్నాను యూటీవీ ప్రేక్షకులకి. ఈ విధంగా చూడండి, సమాంతర దూరంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఇదే సమాంతర దూరంలో 3 నక్షత్రాలు ఉంటాయి, అడ్డంగా కానీ నిలువుగా కానీ. అదే ఈశ్వరుని యొక్క ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం మనకు ఎలా ఉంటుంది మీరు చూశారు కదా. ఈ యొక్క ఫ్రేమ్లో చూడండి, మొత్తం ఈ ఫ్రేమ్లో ఈశ్వరుడు అనగా నటరాజ స్వరూపంతో ఏ విధంగానైతే పాదము, ఇంకొక పాదము, హస్తము, ఇలా ఏ విధంగానైతే నటరాజ స్వరూపం ఉందో ఒక్కసారి చూడండి, అదే నటరాజ స్వరూపం ఉంది. అంటే ఈ కాలం వాళ్ళకి చాలా మటుకు వ్యవహార శైలి వల్ల కళ్ళు సరిగ్గా కనిపించవు, అంటే దూరంగా ఉన్నది సరిగ్గా కనిపించవు. కానీ పరిశీలించి బాగా చూస్తే ఆరుద్ర నక్షత్ర సమూహం అంతా ఈ విధంగా నటరాజస్వామి స్వరూపముతో వెలుగులు చిమ్ముతూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున నమస్కారం చేసుకుని ఆరుద్ర నక్షత్రానికి నమస్కారం చేసుకోండి. ఆ పరమేశ్వరుణ్ణి ఈ 2026 సంవత్సరంలో అయినా కానీ నా యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరాలి అని ఆశీర్వదించుకోండి. ఆ ఆశీర్వచనం పొందండి. పరమేశ్వరునికి భక్తిగా నమస్కారం చేసుకోండి చాలు. ఆ నమస్కారం చేస్తున్నంత వైపు కూడా నమశ్శంకరాయ 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 అంటూ ఒక 11 సార్లైనా కానీ, 27 సార్లైనా కానీ, లేదా 108 సార్లు, 54 సార్లు, 41 సార్లు, ఇలా మీ యొక్క ఓపిక ఆ విధంగా మనస్సులో స్మరించుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తూ ఇంట్లోకి పూజా మందిరంలోకి రాగానే చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి శివచిత్ర పరివార పటానికి చక్కటి పూలమాల వేసి, శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకము, ఆ విధంగా అభిషేకం చేసుకోండి. నమశ్శంకరాయ 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 అంటూ. అదేవిధంగా మీరు సూర్యోదయం లోపల ఇదంతా పూర్తి చేసుకోవాలి. స్వామివారికి నైవేద్యముగా బియ్యము అనగా నూకలు లేనటువంటి బియ్యాన్ని పాయసముగా వండి ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించండి. ఆ యొక్క నైవేద్యానికంటే ముందు శివ సహస్రనామ పారాయణము, లలితా సహస్రనామ పారాయణం చేయండి చాలు. నైవేద్యాన్ని సమర్పించండి. ఇక సూర్యోదయం అయిన తర్వాతనే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, వీలంగా సంబంధించినటువంటి సమస్యలకి ఏ యొక్క అభిషేకాదులు చేయాలో మనం శాస్త్ర ప్రకారం తెలియచేసుకుందాం. ముందుగా వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, శివముక్కోటి సందర్భంగా 3వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో శ్రీశైల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలనేటువంటి సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ హోమము, మృత్యుంజయ హోమము, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం కూడా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 2వ తారీఖు సాయంత్రం 8 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలు, అలాగే H1B వీసా వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు షుగర్ కేన్ అంటే చెరుకు రసము కానీ, లేదా బెల్లం కలిపినటువంటి నీటితో కానీ ఆ ఈశ్వరునికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇది. ఇక ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, వ్యాపారాభివృద్ధి, అలాగే రాని బాకీలను పొందడం కోసం, ఇవన్నీ సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేసి మారేడు దళాలు స్వామికి అర్చించాలి. ఒక్క మారేడు దళముతో అర్చిస్తే 1,00,000 బంగారు పువ్వులతో అర్చించిన దానితో సమానమని శివపురాణమే చెబుతుంది. ఇక వివాహపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, అనగా వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు, దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా కండ చక్కెర, మిశ్రి అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పుష్పములతో కానీ, మల్లెపూలతో కానీ ఈశ్వరునికి అర్చన చేసుకోవాలి. అలాగే
గత జన్మ కర్మ దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకంటే ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము అంటే అది గత జన్మ కర్మ దోషాల ప్రభావం. అందువలనే ఇప్పుడు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనం ఈ జీవితంలో ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోవాలి, ప్రశాంతత లభించాలి అనంటే ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి వీలైతే తుమ్మి పూలతో అర్చన చేయండి లేదా వివిధ పుష్పాలతో అర్చన చేయండి. ఇక మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష ప్రభావం వలన కష్ట నష్టములు ఉంటాయి. కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరుడికి నమశ్శంకరాయ నమశ్శంకరాయ అంటూ అభిషేకం జరిపించి నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ నీలి కలువ పుష్పాలతో కానీ లేదా చక్కగా శంఖు పుష్పాలతో కానీ అర్చన జరిపించండి. ఈ విధంగా చేయండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేటువంటివి ప్రతి మానవుడికి ఉంటుంటాయి. కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నివారణకి పంచామృతాలతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి, సరిపోతుంది. అలాగే మానవుడికి అనేక రకాలైనటువంటి కష్టములు ఉంటాయి, శాంతి కలగాలి, మనం ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పౌర్ణమి తిథి, పుష్యమాసము పౌర్ణమి తిథి శనివారము వచ్చింది, పైగా ఆరుద్ర నక్షత్రం ఉంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆరుద్రోత్సవంలో భాగంగా గంజి వార్చినటువంటి అన్నముతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే గంజి వార్చినటువంటి అన్నాన్ని గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చని అన్నముతో ఈశ్వరుడికి నమశ్శంకరాయ 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 అంటూ అభిషేకం జరిపించి మీరు వివిధ మారేడు దళాలతో కానీ వివిధ పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రధానంగా శివానుగ్రహం అతి త్వరగా కలగాలి అనంటే గంజివార్చిన అన్నానికి తేనె కలిపి శివలింగముగా తయారు చేసి ఆ లింగానికి ఆవు నెయ్యిని అద్ది అప్పుడు అభిషేకం జరిపించండి. జరిపించిన తర్వాత ఇతోధికంగా మీకు శక్తి కొలది అర్చన చేయండి. ఆ తదనంతరం ఆ యొక్క ప్రదోషకాలం వరకు కూడా ఆ విధంగానే ఉంచి లేదా ప్రదోషకాలం సమయంలోనైనా కానీ ఈ విధంగా అర్చన అభిషేకాదులు జరిపించి తదనంతరం ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ యొక్క శివలింగాన్ని నీటిలో కానీ నదిలో కానీ చెరువులో సరస్సులో సముద్రంలో కానీ నిమజ్జనం చేయండి. మేము నగరంలో ఉంటాం, మాకు అవన్నీ ఉండవు అని అంటారా? అప్పుడు మీరు ఒక బకెట్లో నీళ్లు వేసుకొని ఆ నీటిలో నిమజ్జనం చేసేయండి. చేసి ఆ యొక్క నీటిని పూర్తిగా దోషములు నివారణ అవుతాయి. అందరూ కూడా దైవానుగ్రహాన్ని పొంది తరిస్తారు. ఎందుకనంటే ఈ విషయాన్ని మీరొక్కరే వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని మీరొక్కరే కాకుండా మీతో పాటు మీకు తెలిసిన బంధువులకి, హితులకి, సన్నిహితులకి, స్నేహితులకి ఈ సమాచారాన్ని చేరవేయండి. తద్వారా మీరు పొందేటువంటి పుణ్యంలో భగవంతుడు మీకు వాటా ఇస్తాడు. ఎందుకంటే ఏ పని చేసినా కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక, చేసినవాడు, చేయించినవాడు, ప్రేరేపించినవాడు, ఆమోదించినవాడు నలుగురికి సమభాగాలని చెప్పి మనకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన. కాబట్టి అన్ని విధాలుగా 10 మందికి తెలియచేయండి, మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా ఉండేటువంటి సమస్యలకి మీరు చేసుకునే పూజలతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి సమయం అండి. ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. 2026 సంవత్సరం అంతా కూడా మీకు శుభం కలగాలని పరమేశ్వరుడే జనవరి మొదటి వారంలోనే అనుగ్రహించబోతున్నాడు ఈ యొక్క శివముక్కోటి ద్వారా. కాబట్టి అందరూ చేసి తరిస్తారు అని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.